ఎస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, స్కెడ్యూల్, రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు, అజెండా, బిల్లులు వంటి కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, పార్టీ సీఎం కేసీఆర్ చేసినటువంటి ఆరోపణ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ప్రధానంగా నదీ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి తీవ్ర అలయన్స్ కేసీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా అన్ని స్థాయిలో తిప్పికొట్టారు. ప్రధానంగా 10 ఏళ్లలో టీఆర్ఎస్ దోపిడీకి పాల్పడింది. దీనికి సంబంధించి నదీ జిల్లాలకు సంబంధించి కృష్ణా నదీ జిల్లా కేసీఆర్ తరఫునే శాపంగా మళ్ళీ చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సీఎం మాజీ సీఎంల ఆరోపణ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలతో పాటు నదీ జలాలకు సంబంధించిన స్థానిక సంస్థల్లో ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ కావచ్చు, అలాగే ప్రధానంగా కృష్ణా విద్యాలయ సంస్థపై ఎలా ముందుకు వెళ్ళాలని కూడా ప్రభుత్వంలో కీలకంగా. సో అసెంబ్లీ సమావేశం శీతాకాల అసెంబ్లీ సమావేశం కూడా వచ్చే నెల మొదటి వారం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమాచారం. సో అదే వేదికగా ఇటువంటి న్యాయం చేసుకోవాలి, కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గ సమావేశంతో మంత్రిత్వ సమావేశిస్తారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి, రాష్ట్రీయ స్థాయిలోకి ఎలా తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మార్గాన్ని నిర్దేశం చేస్తున్నాం. మనం చూస్తున్నాం నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి ఆరోపణ పైన ఇరిగేషన్ శాఖ మంత్రి తీవ్ర ఆరోపణ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో గ్యారేజ్ నిర్మాణం, పాలమూరు రంగారెడ్డి పథకం, బీమా ఇటువంటి ప్రాజెక్టు సంబంధించి కూడా ఎలా ముందుకు ఎస్ఎన్బిసి ప్రాజెక్ట్ కి కావాలని 10 ఏళ్ళు నిర్మాణం చేపట్టిన ఆపేశారు. సో ఈ అన్ని అంశాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ ను ఎన్నికల లక్ష్యంగా ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించడంతో ఆ సమావేశం కూడా మీడియా సమావేశం అవకాశం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.